నమస్తే దోస్తులు, నేను మీ క్యాబ్ డ్రైవర్ రవి. సో అన్న, నేను డ్యూటీకి అయితే వచ్చిన. దీపావళి వెళ్ళిన తర్వాత మనకు అసలు దందా అయితే అస్సలు అవుతలేదు అన్న. అందుకోసమే ఈరోజు 3 గంటలకు లేచిన. ఈరోజు ఎట్లయినా దందా వేద్దామని చెప్పేసి, ఎందుకంటే దీపావళి వెళ్ళినాక రూపాయి బిజినెస్ లేదు ఎవరికైనా సరే, కానీ అంతా ఢమాల్ అయిపోయింది మొత్తము. సో ఎక్కడున్నా అంటే ఎగ్జాక్ట్లీ అంటే నేను గోపన్పల్లి దగ్గర ఉన్నా. ఎందుకంటే ఇక్కడ నల్లగొండ నుంచి బుకింగ్ రావచ్చు, తెల్లాపూర్ నుంచి బుకింగ్ రావచ్చు, గల్దొడ్డి బుకింగ్ రావచ్చు, గోపన్పల్లి బుకింగ్ రావచ్చు. సెంటర్ లో ఉన్న దోస్తులు ఈరోజు చూద్దాము. ఈరోజు ఓలా గానీ ర్యాపిడో రెండు మా దగ్గర, ఏది ఎంత చేస్తామో చూద్దాం ఈరోజు. సో మా దగ్గర అయితే ఓలా ఉంది ఫ్రెండ్స్. ఓలా ఆన్ చేద్దాము. ఓలాను డైలీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కూడా, బుకింగ్ ఇవ్వడాడు. ఓలా అయితే ఆన్ చేసినాము. ఇంకో ర్యాపిడో గిటం ఉంది, ర్యాపిడో ఆన్ చేసుకుందాము. ర్యాపిడో గిటం ఆన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇక రెండు అయితే ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఏదో వస్తుందో బుకింగ్ తెలియదు. ఎందుకంటే మేము బుకింగ్ వచ్చేది నేను చూపాను. ఎందుకంటే అది రాగానే తక్కువనే యాక్సెప్ట్ చేసేయాలి. ఎందుకంటే అప్పట్లేక లేదు మనకు బుకింగ్. అప్పుడు బుకింగ్ వస్తే చూపిస్తుండే, ఇప్పుడు అట్లా ఏం లేదు ఫ్రెండ్స్. అట్లా ఏమనుకోకండి. బుకింగ్ యాక్సెప్ట్ అయినాక చూపిస్తా, ఎక్కడ వచ్చింది ఏమనేది డ్రా చేసినాక చూపిస్తా. దందా అస్సలు అయితే అసలుకి. సో నా బుకింగ్ అయితే మనకు హాఫ్ అన్ అవర్ వచ్చిన 3:33 అవుతుంది టైం అయితే. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నల్లగండ్లకే వచ్చిందన్న. పికప్ అయితే పోతున్నా. నల్లగండ్లకే వచ్చింది, పికప్ అయితే పోతున్నా. అనుకున్నా ఇంత మార్నింగ్ దయ్యాలు దెబ్బలేసే టైంలో డ్యూటీ అంటున్నాయి నాయన, అందరికి డౌట్ రావచ్చు. కానీ ఏం చేయాలన్నా అట్లా అయిపోయినాయి మా పరిస్థితులు. ఒక్కొక్కరైతే ఈఎంఐలు వెళ్ళాక నెత్తి నోరు కొట్టుకొని వస్తున్నారు డ్రైవర్లు అయితే. సో మనకు నల్లగండ్ల అయితే బుకింగ్ వచ్చింది కదా, పికప్ అయితే వచ్చేసినాం మనం. హౌస్ నెంబర్ 10 అని చెప్పిండు సారు. ₹965 చూపించింది ఫ్రెండ్స్ మనకి బిల్ అయితే. ఇది అక్కడ వెళ్ళినాక ఎంతో అంత రిక్వెస్ట్ చేసుకోవాలి ఇక మనం, తప్పదు. 50-100. సో చూద్దాం ఫ్రెండ్స్. పికప్ అయితే వేస్తా, పికప్ చేసుకొని దింపుతా. ఈరోజు ఎట్లుంటుందో మన డే మొత్తం చూద్దాం, దందా ఎట్లెట్లవుతుందో. మన ఫస్ట్ ట్రిప్ అయితే మొత్తానికి ఎయిర్పోర్ట్ వచ్చేసినాం. మన బిల్ వచ్చేసి ₹960 వచ్చింది. మనం అటు కిందికి వెళ్ళేసి చూసొద్దాం. ఇప్పుడు ఓలాలో మూవ్మెంట్ ఉందా, ర్యాపిడోలో మూవ్మెంట్ ఉందా, ఊబర్ లో మూవ్మెంట్ ఉందా అనేది మనం కిందికి పోయి చూసి రావాలి. మూవ్మెంట్ లేదని లోపలికి పోయినాం అనుకో, లోపల ఇరుకుతాం ఇక మనం, అంతే ఇక. రైట్, ఇక్కడ నుంచి చూడాలన్నమాట కింద. దేంట్లో మూమెంట్ ఉందా, దేంట్లో మూమెంట్ లేదో చూడాలి. ర్యాపిడోలో ఫుల్ మూమెంట్ ఉంది. ఓలాలో బండ్లు పోతున్నాయి, ఊబర్లో పోతున్నాయి. ఓలా మినీ రైట్ అన్నా, వెళ్ళిపోవచ్చు లోపలికి. సో ఇది మనకు అంతే వస్తుంది నా బిల్లిగా, ఎందుకంటే దీంట్లో కమిషన్ ఏముండదు. దీంట్లో అంతే వస్తుంది మనకు బిల్లు, దీంట్లో కమిషన్ ఏముండదు అన్న. చూడండి అంతే వస్తుంది మనకు. 935 వచ్చింది 40 కిలోమీటర్కి. సో కొంచెం బెటర్ ఈరోజు అయితే మనకు బిల్ అయితే. ఇది మరి టూ మచ్ వస్తుంది 4 గంటల నుంచి బిల్లులో. సో చూద్దామన్నా. అన్న మనకు సెకండ్ బుకింగ్ అయితే వచ్చింది. లోపలికి వచ్చిన ఎయిర్పోర్ట్ లోపల పికప్ కి ఓలాలో వచ్చిన అన్న మినీలా. నా అంటే ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 10 బండ్లు ఉన్నట్టున్నాయి. నాకు ఫస్ట్ ప్రైమ్ బుకింగ్ ఇచ్చింది ఆడు. ప్రైమ్ లేమో బండ్లు లేవు. నా తీట కొద్ది క్యాన్సిల్ చేసిన నేను. మిన్ని పడితే మిన్నులు వచ్చినాయి. 10 బండ్లు ఉంటాయి నా ముందర, అవుతాయి ఇదా కలిపి. సో చూద్దామన్నా, ఎప్పుడు వెళ్తామనేది చూద్దాము. ఎయిర్పోర్ట్ లోకి వస్తే పండుకొని బుకింగ్ చేసుకొని మనమైతే ఫైనల్ గా మన ఐఐటికి వచ్చిన మన సంగారెడ్డి ఉత్తల
వాడి అమ్మ ఓలుడు నిజంగా చెత్త అంటే చెత్త నా కొడుకు. నా కొన్ని విషయాలు ఆడు నిజంగా పరమ దరిద్రం నా కొడుకాడు. పొద్దుగాల ఏమో 40 కిలోమీటర్ అవుతే 900 బిల్లు ఇచ్చిండాడు. ఇప్పుడు చూడండి ఎయిర్పోర్ట్ చేసుకొస్తే ఇంత ఘోరమా. చూడండి 66 కిలోమీటర్ వచ్చిన గంట సేపు 110 రూపాయలు టోల్ వాయే 768 రూపాయలు అంట. వాడిని అమ్మ వాని జాతికి దడ్డు పట్టుకోవచ్చు కానీ మరి ఇంత ఘోరమా. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇగో 1400 రూపాయలు అయినాయి. 2 ట్రిప్పులు వేసినాము. ఇప్పుడు చెప్పలేంలే మనకు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సైడ్ వెళ్దాం, పక్కన ఉంది కాబట్టి చెప్పలేం. సంగారెడ్డికి నుంచి మన ట్రిప్ పడ్డా అనుకో మనకు కవర్ అయిపోతుంది, దందా సెట్ అయిపోతుంది. సంగారెడ్డికి నుంచి పడితే దందా సెట్ అయిపోతుంది. పడకుంటే బిస్కెట్ ఇక్కడ ర్యాపిడో అవైలబుల్ లేదు యాక్చువల్ గా. మనకు ఓలా ఉంది కాబట్టి ఓలాని నమ్ముకొని ఇప్పుడు సంగారెడ్డి పోదాం మనం. అక్కడ ఓలాడు బుకింగ్ ఇస్తాడా ఏందో. ఈ కష్టాలు భలే ఉంటాయి అబ్బా. ఏదో కార్ కొనుక్కున్నామా రుబాబ్ చేయని కాదు. నేను వీడియో ఎందుకు చేస్తా అంటే వాళ్ళ ఇండోలోకి చూపించాలి ఈ వీడియోలు. మన ఇంటోళ్ళకి చూపించినాం అనుకో అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు, అరే మా వాళ్ళు హైదరాబాద్ ఇంత కష్టపడతారు ఆర్బై అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇంట్లోకి చూపించాలి. డ్రైవర్లు చూసి ఏదో ముడవని కాదు వీడియోలు, ఇంట్లో చూపించాలి అని చెప్పేసి నేను వీడియోలు చేస్తా. సో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది బుకింగ్ మనకు చూసి తెలుసుకుందాం. సో చూడండి అన్న, మనకు 3వ బుకింగ్ అయితే వచ్చింది. మనం అక్కడ నుంచి వేసుకొచ్చినాం. మళ్ళా సంగారెడ్డి సైడ్ నుంచి మన కుక్కడపల్లి ప్రగతి నగర్ వేసుకొచ్చిన 716 రూపాయలు వచ్చిందన్న. ఇది మొత్తం మనకి వస్తుంది. దాంట్లో అయితే మా అంటే 10-20 రూపాయలు అవుతుంది అంతే. దీనిలో నుంచి 712 రూపాయలు మనకు వచ్చింది. ఇంట్లో 20 రూపీస్ టోల్తో కలిపి. నాకు తెలిసి ఆ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన బుకింగ్ కంటే ఈ బుకింగ్ నయం ఎంతో అంత అన్న అభిప్రాయం అన్న, ఏం లేదు కానీ ఒకసారి చూద్దాము. చూడండి ఒకసారి 2135 రూపాయలు అయినాయి ఇప్పటికి. ఇక్కడ పడుతుంది గండిమేసం అంట. 3 కిలోమీటర్లు పికప్ ఉన్నది. ఇది వెళ్ళేలోపే ఇది చెక్ చేస్తాడులే కానీ సుధం పట్టణ ఎక్కడ పడతావు నెక్స్ట్ బుకింగ్ 4వ బుకింగ్. సో మొత్తానికి మనం ప్రగతి నగర్ నుంచి బుకింగ్ తీసుకున్నాం సార్. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ అంటే సారు ఫోన్ చేసిండు ఇప్పుడే. రెంటల్ వచ్చింది మనకు. ఇక్కడ ప్రగతి నగర్ నుంచి నిజాంపేట అంట, అక్కడ నుంచి నాబిడ్ మాల్ దింపాలంట. 1,071 వచ్చింది. 2 hours 20 kilometers వచ్చింది. కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. సుధం పట్టింది దింపినాక ఎంత బిల్ వస్తుంది ఏందనేది. సో బ్రదర్ మనమైతే 4వ బుకింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఒకసారి చూడండి. రెంటల్ చూపించాను ఇందాక మీకు. రెంటల్ ఇగో కరెక్ట్ 2 గంటలు నిమిషం తక్కువ 2 hours 20 kilometers బుక్ చేసిండు. 2 kilometers ఎక్స్ట్రా తిరిగినాం కాబట్టి మనకు ఒక 150 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. 200 రూపాయలు ఎక్కువ వచ్చినాయి అన్నమాట. సో 22 kilometers కి 2 గంటలు ఏం తిరగలేము మనం కానీ ఆపుకున్నాం. ఆపుకుని వెయిటింగ్ ఉండే మొత్తం 1150 రూపాయలు వచ్చింది. కస్టమర్ 1200 ఇచ్చిపోయింది సంతోషంగా. మొత్తం మన ఈరోజు మన ఆపరేటర్ బిల్ ఎంత ఏంటంటే ఇప్పటికి 3284 రూపాయలు అయింది. 4 రైళ్లు పూర్తి చేసినాము. సో కష్టవాదన టైం మేము దగ్గర 11:30 అవుతుంది. 3 గంటలు లేచినాం. 4 బుకింగ్ లేచినాం. మధ్యలో పనుకోలేంలే, ఏం మేల్కొని ఇక 3 గంటలు లేచినాం అంటే ఇట్లా స్ట్రెయిన్ పెట్టుకుని ఇట్లా కూర్చొని కానీ రెస్ట్ తీసుకుంటూనే కొడతాము, విశ్రాంతి చేసుకుంటూనే కొడుతున్నాం బుకింగ్లు అయితే. సో ఇప్పటికి 4 బుకింగ్లు అయిపోయినాయి. ఇంకా సాయంత్రం దాకా 4 బుకింగ్ చేయాలి. టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే 5 గంటలకు 6 గంటలకు లేస్తే దందా అయితలేదు. మా ఫ్రెండ్స్ 5-6 గంటలకు లేచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దాకా 1000-1100 చేసుకోలేరు. వాళ్ళు మొత్తం ఆగం అవుతున్నారు అందరూ. అందుకే చెప్తున్నా జల్దీ లేచి దందా చేసుకోవాలి. ఈ వీడియో మీ ఇంట్లో చూపాను ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏం పోతున్నా హైదరాబాద్, ఏం చేసుకొస్తున్నా అంటే ఇట్లుంటాయి కష్టాలు మొత్తం. క్యాబ్ డ్రైవర్లు అంటే ఏదో పోతారు, ఈ కొడుకులకి ఏముంది ఏసీ చేసుకుంటారు, మంచిగా బిర్యానీ తింటారు, రోడ్ పోట్లో పోర్లను పట ఏదో అనుకుంటారు కానీ అంత డొల్లాది కానీ. సో ప్రతి ఒక్కరు చెప్తున్నా అన్న, ఈ వీడియోలు మాత్రం మీ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా చూపించండి. ఇప్పటి నుంచి మన ప్రతి ఒక్క వీడియోలు వస్తాయి. ఇప్పుడు దాకా ముఖం బ్రష్ కూడా చేసుకోలే. సో ఇప్పుడు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకొని డైరెక్ట్ అన్నమే తినేయాలి. ఇక 5వ బుకింగ్ అయితే వేసుకొచ్చిన, ఎయిర్పోర్ట్ కి వేసుకొచ్చిన. ఎందుకంటే ఇంటికి కావాల్సి వచ్చింది ఎమర్జెన్సీగా. సో ఇంటికైతే పోతున్నా అన్న. ఈ ఫోన్ ఇప్పుడు చేంజ్ చేస్తున్నా, ఈ కెమెరా సరిగా రాదు. అయితే ఇంటికైతే పోతున్నా ఇక. సో 5వ బుకింగ్ వేసుకొచ్చిన, ఎయిర్పోర్ట్ కి వేసుకొచ్చిన. మీరు చెప్తా ఇక దందా ఎంత అయింది, ఏమైంది మొత్తం ఇక. సో చూడండి ఫ్రెండ్స్, ఇగో 650 రూపాయలు వచ్చింది గచ్చిబౌలికి నుంచి ఎయిర్పోర్ట్ వేసుకొస్తే. ఇంకంతే ఇక ఇంతే వస్తుంది, ఇంకా నుంచి ఏమొస్తుంది. ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి వేసుకొచ్చిన, ఎమర్జెన్సీ ఇంటికి పోతున్నా కాబట్టి.
ఇక చూడండి బుకింగ్ అయితే వస్తుంది మనకు, కానీ ఈ బుకింగ్ మనకు వద్దు. బండి పక్కన ఆపుతా, బండి పక్కన ఆపి చెప్తా. ఎయిర్పోర్ట్ నుంచి బుకింగ్ రాదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. అప్పుడు 6 బుకింగ్ వచ్చింది మనకు. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని కొండాపూర్ వచ్చిన చూపిస్తా అమౌంట్ ఎంత వచ్చిందో. వచ్చేసి 800, టోటల్ బిల్ వచ్చేసి 854 రూపాయలు వచ్చింది. ఇది మనకి దీంట్లో సగం వేసుకుంటున్నాడు ఓలగాడు, బెన్కెడాడు, సరేగాడు. చూడండి ఒకసారి. ట్రిప్ చూపిస్తా ఎంత వచ్చిందో అనుకున్నా. చూడండి అసలు 34 కిలోమీటర్లు 45 నిమిషాలు వచ్చినాము. 854 రూపాయలు బిల్లు వస్తే వాడు ఎంత కొట్టిందంటే 350 రూపాయలు వాడు కొట్టుకుంటాం మన దగ్గర. కొట్టుకోలే. సో చూడండి దోస్తులు, ఈరోజు పొద్దుగాల 3 గంటలకు లేచి దయ్యాలు దెబ్బలు ఆడే టైంలో లేచి దందా వేస్తే ఆ ట్రిప్పులు చేసిన 4314 రూపాయలు. ఇది ఎట్లా అయిందో నాకే అర్థమవుతలేదు దందా అసలుకి. నిన్న మొన్న 1000-1500 అట్లా వేసుకొని బికం మొక్క వేసుకొని కూర్చున్నాము. సో 4300 1300 రూపాయలు డీజిల్ ఖర్చు అయిన గిట్టంగా నాకు ఈరోజు మిగిలింది 3000 రూపాయలు. 12 దగ్గర 12, 14 గంటలు పనిచేస్తే మొత్తానికి 14 గంటలు నిద్ర సరిగా లేదు, తిండి లేదు, తిప్పలు లేదు. కింద వాడి మీద వాడి తిప్పల వాడితే గా పైసలు వచ్చినాయి. దీపాలు వెళ్ళినాక ఫస్ట్ టైం అంతా బిజినెస్ చేయడం. సో ఎవరైతే మైండ్ లా కార్లు గీర్లు తీసుకొస్తాము అని చెప్పేసి ఇంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఎంత చూత్యపు దందలు అయిపోయినాయి మొత్తము. ఓలా ఊబర్ అంటేనే పెద్ద చూత్య అయితే చూత్య అయిపోయింది. సో ఎవ్వరు తొందరపడి కార్లు కొనుక్కోకండి, ఈ ఫీల్డ్ లో రాకండి. అన్న ఎవరైనా మెసరి పైన చేసుకోండి, కానీ ఇది కుక్క కంటే అయినా బతికేది. అసలు దీంట్లో మాత్రం ఎవరు రాకనని చెప్తా ఉన్నా. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ ఇప్పుడు వీడియోలు అన్ని వస్తాయి మనవి, ఎక్కడ ఏం జరుగుతుందో హైదరాబాద్ లా ఏమేం సంగతులు మొత్తం వస్తాయనా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కొండాపూర్ లో ఉన్నా, ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పడితే దింపేసి అట్టే ఇంటికి చల్లరట్టిగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అప్పట్లేక లేదు దందా, మొత్తం మారిపోయింది కాబట్టి చెప్తూ ఉన్నానా. ప్రతి ఒక్కరు కార్లు గీర్లు కొనుక్కోవాలని మైండ్ ఎవరేం పెట్టుకోకండి. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.